ప్రియమైన తండ్రి, నీ ముందు మా మనసును, మా హృదయాన్ని తెరుస్తున్నాము. మా మనసులో ఉన్న భయం, బాధ, ఒంటరితనం, ఆందోళన, గాయాలు అన్నీ నీ చేతుల్లో పెడుతున్నాము. వాటిని యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కొలుగు చేతును అనే మాటను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును తండ్రి, ఇప్పుడే ఆ శాంతిని మేము తీసుకుంటున్నాం. మా మనసును తేలికపరచండి, మా మనసును ప్రశాంతపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా గుండెల్లో ఉన్నటువంటి భారాన్ని తగ్గించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ భయము, ఏ బాధ మమ్మల్ని ఏమి చెయ్యవు అని మేము విశ్వాసిస్తూ ఉన్నాము. మమ్మల్ని బాధపెట్టే మానసిక సంబంధమైన గొలుసులను యేసు నామములో విరగొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏ పనికి పనికి రాకుండా ప్రతి శోధన యేసు నామములో లయమైపోవును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రార్థన పెట్టి మా జీవితాలకు, మా బిడ్డల యొక్క జీవితాలకు, వీక్షకులకు ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానాన్ని ఇచ్చి నడిపించమని, మీ కృప వెంబడి కృప ద్వారా బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.